వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. భారతీయులకు బంగారం ఆభరణాలపై మంచి ప్రేమ ఉంది. ఈ బంగారం అన్నింటికంటా ఉపయోగపడుతుంది. మహిళలు కూడా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఏదైనా శుభ సందర్భంలో బంగారం లేదా వెండిని కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఈ బంగారం ధర ఆకాశాన్ని తాకింది. భారతీయులకు బంగార ఆభరణాలపై మంచి ప్రేమ ఉంది. ఈ బంగారం అన్నింటికంటా ఉపయోగపడుతుంది. మహిళలు కూడా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఏదైనా శుభ సందర్భంలో బంగారం లేదా వెండిని కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఈ బంగారం ధర ఆకాశాన్ని తాకింది. అయితే మన ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు, దీని గురించి తెలుసుకుందాం. మీకు ఆదాయం లేదా పన్ను మినహాయింపు ఆదాయం నుండి బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే లేదా మీరు వారసత్వం ద్వారా బంగారం పొందినట్లయితే మీరు దానిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే పరిమిత వరకు పొందిన బంగారు ఆభరణాలను ప్రభుత్వం జప్తు చేయదు. అయితే పరిమితికి మించి బంగారం కొనుగోలు చేసినట్లయితే బంగారం కొనుగోలు రసీదు చూపించాలి. ఇంట్లో ఉంచుకున్న బంగారాన్ని అమ్మితే పన్ను కట్టాల్సిందే. మీరు 3 ఏళ్ల తర్వాత బంగారాన్ని విక్రయిస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ LTCG అని పిలుస్తారు. దీనికి 20% పన్ను విధిస్తారు. వారసత్వంగా వచ్చిన బంగారంపై పన్ను. మీరు 3 సంవత్సరాల్లోపు బంగారం బాండ్ ను విక్రయిస్తే లాభం మీ ఆదాయానికి జోడిస్తారు. అలాగే ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. మీరు 3 సంవత్సరాల తర్వాత బంగారు బాండ్ ను విక్రయిస్తే లాభం సూచికతో 20% పన్ను విధించబడుతుంది. ఇండెక్సేషన్ లేకుండా 10% కానీ మీరు మెచ్యూరిటీ వరకు గోల్డ్ బాండ్ ను కలిగి ఉంటే లాభంపై పన్ను ఉండదు. భారతదేశంలో మనం ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? భారతదేశంలో వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. పెళ్లి కాని మహిళ 250 గ్రాముల వరకు బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. పురుషులు 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవడానికి అనుమతులుంటాయి.